షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, మనమందరము కూడా ఎంతో శ్రేష్టమైన దినం వైపు అడుగులు వేస్తున్నాం. ప్రాయచిత్తార్థ దినము. ఇంకా 2 రోజుల్లో మనము పండుగను ఆచరించబోతున్నాం. కాబట్టి పరమతండ్రికి సన్నిధానంలో పరమతండ్రి ఉపదేశిస్తున్న ఉపదేశం మనం చూసుకుంటుంటే ఈరోజు 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయములో 39వ వచనంలో ఆయన మీ శత్రువుల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించును. కాబట్టి మన ఎలోహిమైన యెహోవా మన శత్రు చేతుల్లో నుంచి మనల్ని విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు విడిపిస్తాడు? పరమతండ్రిని మనము ఆయనను అధికముగా ఆరాధిస్తూ గణపరుస్తున్నప్పుడు, ఆయన ఎడల అధికమైన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన మాత్రమే సేవిస్తూ, ఆయన మాత్రమే నమ్ముకొని, ఆయన మాత్రమే మనం గణపరుస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయనకు సంతోషకరమైన జీవితము మనలో కనబడినప్పుడు ఆయన శత్రువు చేతి నుంచి మనల్ని విడిపిస్తాడు. మన శత్రువు అపవాది ఎంతో బలవంతుడు సుమ. వాడి కుయుక్తులు కుట్రలు చాలా గొప్పగా ఉంటాయి. వానికి కుయుక్తులు తెలుసు, కుట్రలు తెలుసు, మనం ఏ విధంగా పడగొట్టాలో తెలుసు. కాబట్టి అపవాది చేతిలో పడి మనం బందీలమై మనం కుంగిపోకుండా, బలహీనం కాకుండా, మనం అపజయం పొందకుండా, మనం జయం పొందాలి అంటే, ఆ కుట్ర నుంచి మనం విడిపింపబడాలంటే, ఆ వలలో మనం చిక్కకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఎలోహి మనకు తోడుగా ఉండాలి. కాబట్టి అందుకే భక్తులు వారి జీవితాలలో పరమతండ్రిని అధికంగా ఆరాధిస్తూ వచ్చారు, అధికంగా ఆయన సేవిస్తూ వచ్చారు, అధికంగా ఆయనను మహిమపరుస్తూ వచ్చారు. కాబట్టి శత్రువు చేతి నుంచి విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అపవాది మన ఎదురుగా శత్రువుగా కనబడుతూ వస్తుంటారు. ఆ శత్రువును మనం ఎదుర్కోవాలి అంటే, అపవాది చేతుల నుంచి మనం విడిపింపబడాలి అంటే ఆ పరమతండ్రి మనకు తోడుగా ఉండాలి. ఆ పరమతండ్రి మనకు సహాయం చేయాలి. కాబట్టి దావీదు తన జీవితంలో పరమతండ్రిని అధికంగా ఆరాధిస్తూ వచ్చాడు, గణపరుస్తూ వచ్చాడు, మహిమపరుస్తూ వచ్చాడు. అందుకే శత్రువు ఏ విధంగా ఉన్నా, అది సింహం రూపంలో ఉన్నా, అది ఎలుగుబంటి రూపంలో ఉన్నా, అది గొల్యాతు రూపంలో ఉన్నా, ఏ రూపంలో శత్రువు ఎదురుగా ఉన్నప్పటికీ పరమతండ్రి ఆ శత్రువు బారి నుంచే నేను విడిపిస్తూ వచ్చాడు. శత్రువు యొక్క చేతుల్లో నుంచి విడిపిస్తూ వచ్చాడు. నేను కూడా శత్రువు చేతుల్లో నుంచి పరమతండ్రిని విడిపించాలి అంటే పరమతండ్రిని ఆరాధించు, గణపరచు, ఆయన మాత్రమే నమ్ముకొను. కాబట్టి ఇతర దేవతలను సేవించకయు, ఇతరులను ఆధారం చేసుకోకుండా, మనుషులను ఆధారం చేసుకోకుండా, ఈ లోకంలో వ్యవస్థను ఆధారం చేసుకోకుండా ఎలోహిని మాత్రమే సేవిస్తూ ఉండు. పరమతండ్రి నిన్ను తప్పక శత్రువు చేతుల నుంచి విడిపిస్తాడు. శత్రువు యొక్క కుయుక్తులకు నిన్ను అందనీయకుండా నిన్ను కాపాడుతాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ ఆయన నడిపించునుగాక. అట్టి విధంగా పరిశుద్ధాత్మ సహాయము ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, శత్రువు చేతుల నుంచి మీరు మనం విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నారు నాయనానికి స్తోత్రములు. కాబట్టి మేము నేను అధికమైన భయభక్తులు కలిగి అధికంగా నేను ఆరాధిస్తూ, గణపరుస్తూ, నేను మహిమపరుస్తున్నకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యాశ్వామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యాశ్వమస్య కృపా కనికరము మనకు నిరంతరము తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.